హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಕಣಂತ ಎಪ್ಪಡಿ ಇರುತ್ತೆ నవ్వుతూ ఉన్నారు. వాక్య భాగం వెళ్దామండి. యోధా పత్రిక మొదటి అధ్యాయం హెచ్చరికతో కూడిన వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాలా? హల్లెలూయా. సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడము దేవుడిచ్చిన ఆత్మఫలం అన్న. నేను కూడా చదువుతాను, వినండి. అయ్యా, వారికి శ్రమ, వారు కయోను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించడానికి అయినా మా జీవితంలో ఉన్న పాత రోత బ్రతుకులు ఉంటుంది, ఉండబోతుంది, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాక్యము ఉన్నట్టుగా ప్రకటించడము నీవు ఇచ్చిన వరము తండ్రి. అయినా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నాయన, వచ్చిన బిడ్డలు వచ్చినట్టుగా వెనక వెళ్ళకుండా దేవుడు నాతోనే మాట్లాడాడని, దేవుడు నా హృదయాన్ని దర్శించాడని, దేవుడు నా జీవితాన్ని బాగుపరిచాడని సంతోషంతో మరలా తిరిగి వారి ఇంటికి వెళుతుండగా ఆ వాక్యము వారి హృదయంలోను వారి తలంపులోను భద్రపరచమని, నడిపించమని, సహాయం చేయమని. ఆయన నీ దాసుడైన నన్ను కూడా నీ సెలవు రెక్కల కింద మరుగుపరచుకో. వాక్యం అనేది తండ్రి ఎవరిని ఉద్దేశించేది చెప్పేది కాదు. వాక్యము ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతుంది. అది రెండంచుల ఖడ్గం. అది అయినా సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, నడిపిస్తుంది. అట్టి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అందమైన రాజనగరానికి ఒక ద్వారం ఉంది. ఆ అందమైన పట్టణానికి అది ఒకటే వాకిలి, లేకపోతే ఏమంటారు గేట్, అది ఒకటి మాత్రమే ఉంది. కానీ అక్కడ ఉన్న ఒక కండిషన్ ఏమిటంటే చాలా బీగాలు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, కీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ ద్వారానికి తీయవలసిన లాక్, లేకపోతే ఆ తాళపు చెవు ఒకటే కావాలి. చాలా ఉన్నాయి, చాలా బీగాలు ఉన్నాయి అక్కడ. దాన్ని తెరవాలంటే ఒకటే కావాలి. అందమైన ప్రపంచం లోపల ఉంది రాజనగరము. చాలా అద్భుతంగా ఉంది. చూడాల్సిన అనేక రకమైన వైభవాలు ఆ రాజనగరంలో ఉన్నాయి. ఆ రాజనగరానికి వెళ్ళాలి అంటే ఆ రాజనగరంలో ద్వారాన్ని దాటి
ಸಾಧ್ಯವಿಲ್ಲಲ್ಲ. ಅವಾಗ ಆ ಮನುಷ್ಯ ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಇಷ್ಟೊಂದು ಬೀಗಗಳಿದಾವಲ್ಲ, ಅದರಲ್ಲಿಂದ ಯಾವುದನ್ನು ಇಟ್ಟು ತೆಗೆದು ಹೋಗ್ಬೇಕು. ಇನ್ನೊಂದು ಬೀಗದ ಕಪ್ಪು ಮೇಲೆ ಒಂದು ಕಂಪನಿ ಹೆಸರು ಇರ್ತದೆ ಗೊತ್ತಾ? ಅದ್ರ ಕಂಪನಿ ಹೆಸರು ಗೋದ್ರೇಜ್ ಅಂತ, ಮತ್ತೆ ಟಾಟಾ ಅಂತ, ಇನ್ನೊಂದು ಬೇರೆ ಬೇರೆ ಹೆಸರುಗಳು ಇರ್ತಾವ. ಅದರಲ್ಲಿ ಅನೇಕ ಬೀಗಗಳು ಇದ್ದಾವ, ಅದರಲ್ಲಿ ಹೆಸರಿಲ್ಲ. ಎಲ್ಲ ಹುಡುಕಿ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ, ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನೆ, ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ, ತೆಗಿತಾ ಇದ್ದಾನೆ, ಯಾವ್ದು ಬರ್ತಾ ಇಲ್ಲ. అది ಯಾವ లాకప్పు ಬರ್ತಾ ಇಲ್ಲ, అది ఏ తాళము కూడా రావటం లేదండి. కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే దానికి ఒక పేరు ఉన్నది. ఎప్పుడైతే ఆ తాళము కప్పు వెతుకుతూ 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 అనేక తాళాలు పెట్టేసి రావడం లేదు, ఎప్పుడైతే దాని సరి అయిన యొక్క తాళము కప్పుకు తీయవలసిన బీగము ఎప్పుడైతే దొరికిందో, వెళ్ళి ఆ లాకర్ను లోపం చేయగానే దాంట్లోకి ప్రవేశించారు, దాంట్లోకి వెళ్ళారు. హల్లెలూయా. పరలోక రాజ్యం అనేది కూడా ఒకటే ద్వారం, ఆ ద్వారానికి ఒకటే మార్గం. ఏమిటో మార్గం తెలుసా? ప్రభు యేసు క్రీస్తు మాత్రమే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన తప్ప పరలోకానికి వెళ్ళగలిగిన మార్గము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఒక అందమైన పట్టణము, బహుగా అందంగా ఉంది, చాలా ఖర్చుతో పెట్టి కట్టిన బిల్డింగ్, అనేకమైన వస్తువులతో పరికరాలతో కట్టిన బిల్డింగ్. కానీ ఆ బిల్డింగ్ లో మాత్రం మనిషి లేకపోతే, మనుషుల నివాసం లేకపోతే అది ఏమవుతుంది చెప్పాలి? హల్లెలూయా. మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే టైం అయిపోతుందండి. ఏమవుతుంది? ఖర్చు పెట్టి మనం కట్టామండి, ఆ సుందరమైన బిల్డింగ్ కట్టేసాము, పెయింటింగ్ చేసినాము, డోర్లు పెట్టినాము, కిటికీలు పెట్టినాము, 50 లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన ఇంట్లో మనుషుల నివాసం లేకపోతే ఏమవుతుంది? పాడుపడిన ఇల్లు. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే పాడుపడిన కొంప. ఆమేన్. అందమైన ఇల్లులో మనిషి యొక్క నివాసం లేకపోతే ఆ ఇల్లు ఏమంటారంటే బూత్ బంగ్లా అంటారు. ఏం బంగ్లా? బూత్ బంగ్లా, సైతాను కొంప, లేక సైతాను ఇల్లు, సైతాను నివాసము. ఎప్పుడైతే ఎవరి జీవితాలలో క్రీస్తు లేని వారి యొక్క కుటుంబాలు కావచ్చు, జీవితాలు కావచ్చు, వారి జీవితం ఎలా ఉంటుంది? హల్లెలూయా, బూత్ బంగ్లా. కాబట్టి ఇక్కడ 3 విషయాల గురించి చూపిస్తున్న. 1 కయోను, 2 బిలాము, 3 కోరా. ఈ 3 విషయాలు చూస్తాము. కయోను హేబెలు ఇద్దరు కలిసేసి దేవునికి అర్పణ అర్పించాలని చెప్పేసి శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చారు. అయితే హేబెలు కూడా మంచి అర్పణ తీసుకొని వచ్చినాడు. తొలచూలు మొట్టమొదటిది తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎందుకని మనం ఎదుగు పొదుగు లేకుండా జీవిస్తున్నాము, ఎందుకని ఎదుగు లేకుండా పొదుగు లేకుండా ఉన్న స్థలంలో ఉండిపోతున్నామంటే కారణం ఏమిటో తెలుసా? మనం ఏదైనా దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కుంటున్నాము, కొనుక్కుంటున్నాము. దేవుడు ఏమైనా దరిద్రుడా? దేవుడు గొప్పవాడు కదా, దేవునికి సమస్తం ఉంది కదా, దేవుడు ఆశ్చర్యకరుడు కదా, ఐశ్వర్యవంతుడు కదా, దేవుడికి మనమిస్తేనే ఆయనకు ఉంటుందా అని కొనుక్కుంటా ఉంటాం. మనలో ఉన్న ఒక చెప్పాలి అంటే మంచిదో చెడ్డదో నాకు తెలీదు, ఒక విషయం చెప్పాలంటే దరిద్రం అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవునికి ఇచ్చే విషయంలోనే మనం వెనకబడిపోతాం. కయోను కూడా మంచి అర్పణ తీసుకొని వచ్చినాడు. అది తెచ్చిన అర్పణ ఎలాంటిది అంటే కుళ్ళిపోయింది, కుషించిపోయింది, నలిగిపోయింది, వేస్ట్ అయింది. హేబెలు మాత్రం మంచి అర్పణ తీసుకొని వచ్చినాడు. మంచి అర్పణము, కన్నడలో ఏమంటారు? ఒళ్ళయ సమర్పణ. సమర్పణ అంటే మనం
కాండము వెళ్దాం. ఆది కాండము 4వ అధ్యాయం 14వ వచనం. అదే 4వ వచనం కూడా, హేబెలు కూడా తన మందల తొలచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణమును లక్ష్యము పెట్టెను, కయనును అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొని, యెహోవా కయను నీకేల కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నవేమి? మనలో దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏదైనా ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలా ఆలోచన చేస్తామంటే, దేవా నీకు ఇచ్చినా కదా, నీకు శ్రేష్టమైనది ఇచ్చినా కదా, ఎందుకని నా అర్పణము నీకు ఇచ్చే విషయాన్ని ఎందుకని నువ్వు అంగీకరించడం లేదండి చిన్నపుచ్చుకుంటాము. అక్కడ హేబెలు అర్పణం తీసుకొని వచ్చినాడు, కయ్యను కూడా అర్పణ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన అర్పణ ఎలాంటి మనసుతో తెచ్చాడు అనేది ఇంపార్టెంట్. ఆమేన్. కొత్త నిబంధనలో ఒక విధవరాలు, అంటే మందిరంలో ఉన్న ఆమె 2 కాసులు ఇచ్చింది. అది ఎటువంటి మనసుతో ఇచ్చిందంటే, తన సమస్తమును కోల్పోయిన ఇది మాత్రమే మిగిలింది అని చెప్పి, ఇది మాత్రమే నా దగ్గర ఉన్నదని ఇచ్చింది. కయోను కూడా అర్పణ తీసుకొని వచ్చినాడు. కానీ తీసుకొని వచ్చిన అర్పణ ఎలాంటి మనసుతో? దేవునికి ఇవ్వాలా, ఇస్తేనే దేవుడు మమ్మల్ని దీవిస్తాడా, ఇస్తేనే దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడా, ఇస్తాడనే దేవుడు మమ్మల్ని ఉన్నత స్థానం తీసుకుని వెళ్తాడా, ఇవ్వకపోతే దేవుడు మమ్మల్ని దీవించాడా? ఇక్కడ అసలు విషయం ఏమిటో తెలుసా? ఇస్తున్నాం ఇవ్వాలనే విషయం కాదు, ఇస్తున్న మనసు ఎలాంటిదో కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు హల్లెలూయా. యోధాలో ఏమంటున్నాడు? కయోను మార్గం నడుస్తున్నారు. సంగమా, ప్రాత సంవత్సరంలో మనం ఎలాగైతే జీవిస్తున్నామో అలాగే జీవించడం మంచిది కాదు. అలాగే బ్రతకడము, అలాగే జీవించడము, అదే పాత పద్ధతులతోనూ అదే పాత జీవితములోనూ రోత జీవితముతోనూ ఉండడం మంచిది కాదు. కయోను నడిచిన మార్గం ఎలాంటిదంటే, దేవునికి విరోధంగా నడిచాడు. 1, దేవునికి ఇచ్చే విషయంలో మనసు చిన్నపుచ్చుకున్నాడు. 3, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. నువ్వు 2025లో నువ్వు ఎలా దేవునికి దూరంగా జీవించావో లేదో తెలియదు. మందిరానికి వస్తున్నావు పోతున్నా నాకు తెలియదు. ఈ 2026లో దేవుడు చెప్పే విషయం ఏమిటో తెలుసా? కయ్యోను మనసును కలిగి జీవించొద్దు. కయ్యోను నడిచిన మార్గంలో నడవద్దు. కయ్యోను ఉన్న ఉద్దేశ ప్రకారాన్ని, కయ్యోను యొక్క బ్రతుకు తీరు నీ జీవితంలో ఉండకూడదు. ఆమేన్. కయ్యోను ఎలా నడిచాడు? దేవునికి విరోధంగా నడిచాడు. కయ్యోను యొక్క పద్ధతి ఎలాగా? దేవునికి ఇచ్చే విషయంలో కూడా సనుక్కుంటూ ఇచ్చినాడు. మొత్తం అన్ని కొన్ని నోట్లన్నీ కలిపి ఒక మీటింగ్ చేశారు. నా వైపు చూడండి. 2000 నోటు, 1000 రూపాయల నోటు, 500 నోటు, 200 నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, ఇవన్నీ కలిసి ఒక మీటింగ్ వేసేసారు. మీటింగ్ వేసి పక్కన 1000 రూపాయల నోటు అనుకుని, 2000 నోటు, 2000 నోటు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? బాగా విపక్షంగా బాగా స్టాండర్డ్ గా ఉంటావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే, ఎక్కడికి వెళ్తావు ఏంటి? నేరుగా బట్టల షాప్ దగ్గరికి వెళ్తా. ఎక్కడికి వెళ్తా చెప్పాలండి. 2000 రూపాయల నోటు ఎక్కడికి వెళ్తుంది? సరే, 2000 నోటు వండుకొని 2 సార్లు నోటు ఎత్తుಕೊಂಡು సాగు నోటు అంతకి వెళ్తుంది. సరే ಆಯ್ತು, ನೀನ್ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀಯ? ನಾನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಗೊತ್ತಾ? ನೇರವಾಗಿ
మటన్ షాప్కి వెళ్తాను, మేకకూర, కోడి కూర 1000 రూపాయల నోట్ ఏమో మటన్ షాప్కి వెళ్తా ఉంది, 2000 రూపాయల నోట్ ఏమో బట్టల షాప్కి వెళ్తా ఉంది. మరి 500 నోట్ ఎక్కడికి వెళ్తుందండి చెప్పాలి. 500 నోట్ ఏమో మసాలా కావాలి కదా, కిరాణా షాప్కి వెళ్తాం. సరే, ఇంకా 200 నోటు ఎక్కడికి వెళ్తుంది? 200 నోటు ఈ కాలంలో చెప్పేది అవసరం లేదు, ఇక్కడికి వెళ్తుంది. అలడియా ఎక్కడికి వెళ్తుంది? బార్ షాప్కి వెళ్తుందండి. సరే, పోతే పోన్లే, ఇవన్నీ కలిపేసి 20 రూపాయలు 10 రూపాయల నోటు ఉంది కదా, ఇక్కడ ప్యాచ్ అక్కడ ప్యాచ్ ఇక్కడ ప్యాచ్ పడింది దానికి. 20 రూపాయలకి 10 రూపాయల నోటుకి అంత ఎట్లా పడిందంటే అంత ముదిరిపోయిందంటే, ముదిరిపోయి మలిసిపోయి అది ఏమో 20 రూపాయల నోటు 10 రూపాయల నోటు అటుబడి ఇటుబడి అటుబడి ఇటుబడి ఎట్లా పడినాయి? కడక్ కడక్ నోట్లన్నీ ఏమో బట్టల షాప్ పోయినాయి. 500 నోటు 1000 రూపాయల నోటు ఇక్కడ వెళ్ళా అక్కడ వెళ్ళా, ఈ 20 రూపాయలు 10 రూపాయల నోట్లు మాత్రము అటుబడు ఇటుబడి అటుబడి ఇటుబడి. ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్ళలేదండి, ఎక్కడికి వెళ్ళలేదు చెప్పాలి. హల్లెలూయా. ఉద్దేశం చెప్తానండి, అటుబడి ఇటుబడి ఇటు చిలిపోయింది ఇది ఇటు చిలిపోయింది. సెంటర్లో టేపు మళ్ళా అదే గమ్ము వ్యాస్లైన్ పేరుకుంది అన్ని వేసి దానికి అతికించి అది అటుబడి ఇటుబడి అటుబడి ఇటుబడి అటుబడి స్ట్రైట్ వచ్చి చర్చిలో పడింది. రెడీయా? ఆ నోట్ ఎక్కడ పడింది? చర్చిలో. అప్పుడు ఈ నోట్లన్నీ కలిపి ఎందుకని చర్చిలోనే పడాలా? అంత విలువ? ఈ నోటు పెట్రోల్ బంక్ లో పోయినా చెల్లదు, కిరాణా అంగడి పోయినా చెల్లదు, ఎక్కడ పోయినా చెల్లదు. చెల్లాల్సిన స్థలం ఏదైనా ఉందంటే చెప్పా. రెడీయా? అది ఎక్కడికి వెళ్తుంది? చర్చిలో మాత్రమే జరుగుతుందని చెప్పి. ఆమేన్. ప్రైజ్ సంగమా, కయోను మార్గములో మనం వెళ్ళటము మంచిది కాదు. దేవుని సమూహానికి దూరంగా వెళ్ళిపోయాడు. తమ్ముడు కూడా మంచి శ్రేష్టమైన అర్పణం ఇచ్చినాడు. తొలుచూరు అంటే పుట్టిన యంగ్ ఒక ముసలైన వండుకొని పాస్టర్ దగ్గరకు వచ్చేసాడు. పాస్టర్ గారు, అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నాను, నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకుంటున్నాను అని వచ్చినాడు. అప్పుడు దైవజనుడు వండుకొని, అయ్యా పెద్ద మనిషి గారు ఒక చిన్న మాట అడుగుతాను, మీరు తప్పుగా అర్థం చేసుకోతానంటే చెప్పండి. మీరు వయసులో నువ్వేం చేశావు? ఎందుగా ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? ఏం చేసేదేముంది పని చేసుకుంటున్నాను, అది ఇడిచిపెట్టేసే పని మామూలే. కష్టపడిన పని చేయాలి. దాని తర్వాత నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు నువ్వేం చేశావు? తాగినాను, తిన్నాను, తిరిగినాను, ఇష్టానుసారం బ్రతికినాను. ఇప్పుడేముంది? వయసు ఎంత అయిపోయింది? మరి ఇప్పుడు ఎక్కడ పోవాలా? చర్చిలో ఉండాలని నేను ఏం చేయాలి? సేవ చేయాలా? కాలు నడవదు, చెయ్యి ఊగదు, తనకి మాట్లాడదు, నాకు తొందర వస్తుంది అంటే యవన కాలం అంతా నీ ఇష్టానుసారం బ్రతికేసి ముసలోడైనాక 70 ఏళ్ళు 80 ఏళ్ళు నువ్వు మందిరానికి వచ్చేసి సేవ చేస్తాను, నేను ఏదో చేస్తానని చెప్పి వస్తే ఏం చేస్తావు? నీతో నడుస్తాను, నేను స్పీడ్గా వెళ్తాను, నేను స్లోగా వస్తాను. స్లోగా వచ్చేవాడు నిదానికి వచ్చేవాడు పోయేది అవుతుందా? మన జీవితం కూడా అంతే. యవన కాలంలో ఎవరి ఇచ్చల ప్రకారం ఇష్టానుసారం బ్రతుకుతామో, ఎప్పుడైతే వయసు మీద పడిన తర్వాత అప్పుడు వస్తాము. మన ఇంట్లో పిల్లలు కూడా ఏం చేస్తాము? వయసు ఉన్నప్పుడు 17, 16, 17, 18 సంవత్సరాల పిల్లలకు దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క విలువను మనం నేర్పించినట్లయితే వారు బాప్తిసం తీసుకుంటారు. 17, 18 టీనేజ్ వయసులో వస్తున్నప్పుడు అప్పుడు ఏమంటాము? అమ్మా బాప్తిసం తీసుకో,
ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు తీసుకుంటావో 30-40 ఏళ్ళు వచ్చినాక. అదే జరిగిందండి. సమర్పణ, ఎటువంటి సమర్పణ? తొలచూలు అంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడము మంచిది. ఏదైతే నువ్వు దేవునికి ఇస్తున్నావో అది శ్రేష్టమైనది ఇవ్వండి. ఏదైతే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో దానిని శ్రేష్టమైనది దేవునికి ఇచ్చారని నామని కనపరచుము. ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసింది ఒక కానుక శ్రేష్టమైనది ఇవ్వలేదు, ఒకటి శ్రేష్టంగా ఇవ్వలేదు, మనస్ఫూర్తికి ఇవ్వలేదు, అనుమానంతో ఇచ్చాడు కయోను. 3, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాడు. నా భాష, నా యొక్క మనసులో ఉన్న బాధ ఏంటో చెప్పాలా? మీరు దేవునికి దూరంగా వెళ్ళకూడదని, దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ನೀವು ದೇವರಿಗೆ ದೂರವಾಗಿ ಹೋಗಬಾರದಂತೇಳಿ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೆ. ಕೈಯೋನ ಹೃದಯದಂತೆ ನಾವು ಇರಬಾರದಂತೆ ದೇವರು ಮಾತು ಹೇಳ್ತಿದ್ದೆ. ಈ ಅಂತ್ಯ ಕಾಲದಲ್ಲಿ ಹೇಗೆ ಮನುಷ್ಯರು ನಡೆದಿದ್ದರು ಗೊತ್ತಾ? ಕೈಯೋನ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರು ವಿರುದ್ಧವಾಗಿ ನಡೆದಿದ್ದಾರೆ. దేవునికి విరుద్ధంగా నడిచడం మంచిది కాదు. బిలాము నడిచిన మార్గములో ధనాన్ని, మోహాన్ని ఈ లోకములో. రే సంగమా, నా వైపు చూడండి, ముగించబోతున్నాడు. మనకున్న జీవితము కొద్ది కాలమే, కొద్ది జీవితమే ఉన్నది. నువ్వు 6 రోజులు కష్టపడి పని చేయి, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు. 6 రోజులు కష్టపడి పని చేయి. మనలో కొంతమందికి ఉన్న రోగం ఏమిటో తెలుసా? 6 రోజులు పని చేయదు కానీ ఆదివారమే పని చేస్తారు. హల్లెలూయా. మనసును నొప్పించినట్లయితే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. క్షమిస్తారా? హల్లెలూయా. ఉన్నది చెప్పడమే వాక్యం అండి. 6 రోజులు పని చేయాలి కానీ ఆదివారం మాత్రమే పని చేస్తాం. మిగతా 6 రోజులు లేదండి బంధువుల ఇంటికి వెళ్ళాము, లేదండి స్నేహితుల ఇంటికి వెళ్ళాము, లేదంటే అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అది చేస్తాము. మరి ఆదివారం ఎందుకు మందిరానికి రాదు? పని ఉందండి, ఆ రోజే పని ఉందండి, ఆ రోజే ఓనరు గొంతు బట్టి లాక్కుపోతున్నాడు అండి. ఆమేన్. నా ఊహ తెలిసిన మటుకు మా అమ్మ నాన్న నాకు నేర్పిన పాఠం ఏమిటంటే, ఇప్పటి వరకు ఆదివారం రోజు వాడు పేమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మా నాన్న అంటాడు, అరే వాడు పని ఈ రోజు లేకపోతే ఓనర్ అక్కడ పక్కన పెట్టు, ఫస్ట్ మందిరానికి వెళ్దామని చెప్పి మందిరానికి తీసుకుని వెళ్ళాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు దగ్గరగా ఉంటావో అంత ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటే మీకు అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే మీరు చెప్పాలి. మీ యొక్క మనసు, మీ ఆలోచన ఏంటి? ఆశీర్వాదం అంటే డబ్బు, బంగారము, వస్త్రాలు, ఇవా? హల్లెలూయా. చెప్పండి సంగమా, ఏమండి? డబ్బు, ఆస్తి, అంతస్తు, ఇవేనా ఆశీర్వాదం? ఇవి కాదండి. ఇవి మనిషి బ్రతకడానికి మాత్రమే అవసరం. మనిషికి కావాల్సినది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సహాయము, దేవుని యొక్క తోడు. నీవు మరణించిన తర్వాత నీకంటూ ఒక సొంత గృహం ఉన్నది. అదేమిటో తెలుసా? పరలోకము. ఆమేన్, హల్లెలూయా. అది ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే కయ్యోన మార్గం నుంచి బయటపడాలి. అర్ధగంట ఇదైపోయింది కయ్యోను గురించి. ఇంకా బిలాము గురించి త్వరగా చెప్పేస్తారండి. నిర్గమాకాండం 13:12. నిర్గమాకాండము ವಿಮೋಚನ ಕಾಂಡ ಕನ್ನಡದಲ್ಲಿ.
సంతతిలో ప్రతి తొలచూరు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వారిలో మగ సంతానం యెహోవాదగును. ఏదైనా మనము దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఒకటి, కయ్యోను యొక్క అర్పణము. కయ్యోను చెడిన హృదయం కలిగి దేవునికి సన్నిధికి దూరం అయ్యాడు. కయ్యోను దేవుని విషయంలో దూరం అయ్యాడు. 2, దేవుని యొక్క సన్నిధికి విరుద్ధంగా జీవించాడు. హేబేలు యొక్క అర్పణ దేవునికి బహు ఇష్టకరంగా ఉన్నది. హల్లెలూయా. బిలాము దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు వస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను శపించమని, వారిని దండించమని, వారిని ఎటు తిరిగి వారు శాపనార్థకులు కావాలని, వారు దేవుని సన్నిధిలో శపించబడాలని బిలాముకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి వెళ్దామా? పేతురు 2:15. ಇವರು ಗಿರಿನಾದ ಮಾರ್ಗವನ್ನು ಬಿಟ್ಟು ಬಯ್ಯೂರನ ಮಗನಾದ ಬಿಲಾಮನ ಮಾರ್ಗವನ್ನು ಹಿಡಿದು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಈ ಬಿಲಾಮನು ಅಧರ್ಮದಿಂದ ದೊರೆಯುವ ದ್ರವ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸಿದನು. ఈ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, మనలో కొంతమంది ఒకవేళ బిలాము మార్గములో నడిచినట్లయితే ఆ మార్గము నుంచి బయటపడడం మంచిది. హల్లెలూయా. బిలాము మార్గములో బిలాము నడిచే ఒక మార్గములో నడిచినట్లయితే ఈరోజు బయటపడతాం. దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే మనకు కలిగి ఉన్న దానిలోనే ఆశీర్వాదం ఉన్నది. నేను గొప్ప కావాలి, నేను పెద్దవాడు కావాలి, నేను ఇల్లు కట్టాలి, నేను బిల్డింగ్లు కట్టాలి, నేను ఆయా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి బిలాము నడిచిన మార్గంలో అక్రమముతోనూ, అన్యాయం సొమ్ముతోనూ ఇలాంటివన్నీ చేసినట్లయితే మనం ఎప్పటి కూడా వర్ధిల్లడము కాదు. ఒకవేళ వర్ధిల్లుతామేమో కానీ అది ఆశీర్వాదము కాదండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమంటే, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఖచ్చితంగా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆశీర్వదించాడు. బైబిల్లో ఉన్న ప్రతి మనిషి కూడా ఆశీర్వదించబడిన వాడు. ఎలాగా? గొడ్లలోను, ధనములోను, ఐశ్వర్యములోను, బట్టలలోను, సమస్తములోను ఆశీర్వదించబడిన వాడే. కానీ ఆశీర్వాదం ఎక్కడ నడిపిస్తుందంటే దేవుని సన్నిధికి దగ్గరగా నడిపిస్తుంది. అబ్రహాము బహు ఐశ్వర్యము కలిగిన వాడు. దేవునికి ఆశీర్వదించబడిన అబ్రహాము దేవుని దగ్గరగానే ఉన్నాడు. ఈరోజు మనలో ఒక దుర్నీతి ఏమిటంటే, దేవుడు మనను ఆశీర్వదించే కొలదిగా, అభివృద్ధి పరిచే కొలదిగా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము. హల్లెలూయా. దేవుడు నమ్మను ఆశీర్వదిస్తే కొలదిగా, దేవుడు నమ్మను అభివృద్ధి ಮಾಡುತ್ತಿದ್ರು ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? ಇದೇ ಆಶೀರ್ವಾದ, ಇದೇ ನಮ್ ಕೈಗೆ ಇದೇ ಬೇಕು, ಇದೇ ಸಾಕು, ಇದ್ರೆ ಸಾಕು, ಇಷ್ಟೇ ಸಾಕು ಅಂತ ದೇವರಿಗೆ ಕೆಲವರು ಮಂತ್ರಕ ಬರ್ತಾರೆ, ಕೆಲವರು ದೇವರಿಗೆ ದೂರವು ಆಗ್ತಿದ್ದಾರೆ. మన మంచి దినాలలో ఉన్నాము. బిలాము ధనాన్ని ప్రేమించాడు, సడన్ గా ఆశీర్వదించబడాలని. పిల్లోడు సడన్ గా ఎదిగితే మంచిదా లేకపోతే తక్కువ పెరిగినాడంటే ఇంతని చూస్తాడు. ఇంత అర్థానికి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడండి, చిన్న పిల్లోడు, రేపు పొద్దున్నే ఇంత ఒరే
రోగమా, లేకపోతే ఏదో మనకు తెలియదు. కొంతమంది మనం చూసి భయపడతారు, మరి కొంతమంది వింతగా చూస్తారు, మరి కొంతమంది విడ్డూరంగా చూస్తారు. ఇప్పుడు సడన్ ఎదగడం మేలంటారా, లేకపోతే ఒక్కొక్క స్టెప్ ఎక్కడం మేలంటారా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రదర్ బిలాము చేసింది అదే. తక్కువ ఎదిగిపోవాలా, యావత్తుని తీసే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు అటువంటి హృదయం కలిగి ఉన్నట్లయితే తీసేదాన్ని. దేవుడు తగిన సమయంలో ఒక మనిషిని ఆశీర్వదించడం ప్రారంభించినట్లయితే, అబ్రహాము నేను వచ్చి ఆమెను ఇయ్యదంటే, నేను వారిని దీవించాలనుకుంటున్నాను కాబట్టి ఎటు వైపు వాక్యం బంద్ చేసినా కానీ అక్కడ నుంచి వచ్చే ఆశీర్వాదం అది ఎవరి వాళ్ళ కూడా కాదు, ఆపడము సాధ్యము లేదు. హల్లెలూయా. నువ్వు సడన్ గా ఎదగాలని ఆలోచన క్రమపరిచేది. మన బ్రదర్ చేసింది అదే. బిలాము నడిచిన మార్గములో దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించిన, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడని. ఈ రోజు దేవుడిని గద్దిస్తున్నాడా? మారు మనసు పొందుకున్నావు. కయ్యము దేవుని విషయంలో చెడుగా నడిచాడు, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. 2025లో మనము దేవునికి దూరంగా జీవించామా? ఇదిగో 2026 ప్రెసెంట్ మొదటి ఆదివారం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏమిటో తెలుసా? కయ్యోను వాళ్ళ దూరంగా వెళ్ళొద్దు, నా సన్నిధికి రా, నా సన్నిధిలో జీవించు, నాతో గడుపు. దేవునితో నడిచినట్లయితే మంచిది. ఒక గాలిపటం వండుకొనేసి, గాలిపటం ఉందండి, ఎగరేస్తా ఉన్నాడు. ఆ గాలిపటం ఉంటుంది, వీడు ఎప్పుడు చూసిన దానం పట్టుకుని ఊక లాగుతున్నాడు. రెడీయా? ముగించబోతున్నాడు. అయిపోయింది. గాలిపటం ఉంది, ఈ గాలిపటం ఎగరేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎగురుతున్న గాలిపటం ఏమంటుంది తెలుసా? వీడు నన్ను విడిచిపెట్టేస్తే నేను హాయిగా ఎగురుకుంటూ పోతున్నాను. ఎక్కడికి ఎగురుకుంటూ పోతుంది చెప్పాలి. హల్లెలూయా. గాలిలో పోదామను. ఇప్పుడు అది గాలిలో ఉంది, గాలిలో ఇంకా ఎగరాలని. ఆ గాలిపటం అంటుంది, నేను ఇంకా ఎత్తు ఎగరాలి, నేను ఇంకా ఎత్తుకు పోవాలని చెప్పేసి ఆ గాలిపటం తిట్టుకుంటా ఉంది. వీడు నన్ను విడిచిపెట్టి ఎగిరేసినట్టు ఎగిరేసిన మరి సడన్ గా లాగేస్తాను, ఎగిరేసినట్టు ఎగిరేసిన మరి సడన్ గా లాగేస్తాను. ఆ గాలిపటం అనుకున్నది ఏమిటంటే, నన్ను విడిచిపెట్టేస్తే, నన్ను దారాన్ని తెచ్చి పాడేస్తే నేను హాయి ఎగిరిపోయి పైలోకి వెళ్తాను, మహాకాశం దాటుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి అనుకున్నట్టుగా దారం తెగిపోయిన దారము పోయిన గాలిపటం ఎగిరిపోయి తెలుసా? మీరు చెప్పాలి. గాలిపటాలు ఎగిరేసినారు లేదా? వింతగా చూస్తున్నారు. హల్లెలూయా. ఇది ఏమంటారంటే, అది గాలిపటాన్ని ఏమంటారు? గాలిపట. ఆమె గాలిపటం అండి తెగిపోయింది. హాయిగా ఎగిరిపోతాను, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. కానీ గాలిపటము ఎక్కడ పడిందో తెలుసా? ఏదో ముళ్ళ కంపలోనో వైర్ తీగల పైన ఎక్కడో పడిపోయింది. ఆ గాలిపటము వైర్ తీగల పైన పడినప్పుడు ఆలోచన చేస్తుంది, నేను ఆ ఓనర్ చేతిలో ఉండి ఆయన లాగినప్పుడు దగ్గరకు వచ్చింటే నేను బాగుంటుండే. ఇప్పుడు వెళ్ళిపోయి నేను ఎక్కడ పడ్డాను తెలుసా? వైరులో, ఏదో ముళ్ళ కంపలో, ఏదో గచ్చు పొదల్లో పడ్డాను. ఇప్పుడు విడిపించేవారు లేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని వెనకలాగుతున్నాడు అంటే, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అంటే, దేవుడు మనల్ని ఆపుతున్నాడు అంటే, దేవుడు వెళ్ళంటున్నాడు అంటే, దేవుని చేతిలో ఉన్నంత వరకు మాత్రమే నువ్వు సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామమున కనపడుతుంది. నువ్వు అనుకున్న ఆలోచన ఏమిటో తెలుసా? సడన్ గా ఎగిరిపోతాం, సడన్ గా ఆశీర్వదించబడిన అబద్ధము. ఒంటిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం ఆశీర్వాదము. అనుకోదు నా జీవితంలో ఎదుగులేదు, పొదుగులేదు, నేను ఆశీర్వదించబడటం లేదు, నా జీవితం బాగుపడటం లేదంటే వెయిటింగ్ ఉంది. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అక్రమముతోను, అన్యాయముతోను
ఒకవేళ నువ్వు ఎంత సంపాదించిన సంపాదన ఉండొచ్చు, ఇక్కడ ఏస్తావు కింద పొక్కబడి పోయింటది. అక్కడ పోయిన సొమ్ము అక్కడ పోతుంది. ఎనకడికంటారు తెలుసా, అరే నువ్వు ఎంత సంపాదించినా కానీ నీ సంపాదన నిలకడకు లేదు అంటే అక్రమముతో కూడిన సంపాదన మనకి ఎంత సంపాదించినా కానీ ఉండదండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఎవరు వచ్చి ఆపినా కానీ ఆగదు. ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాం, కయ్యంలాగా ఎప్పుడు చూసిన పాస్టర్ గారు వండుకొని కానికై ఏందప్ప ఈ గొడవ అనుకున్నామా? మనం ఏదైనా తీసుకున్నామో మనసు పూర్తి గీతాం. ఆమేన్. హల్లెలూయా. కయ్యం విషయంలో ఏం నేర్చుకున్నాము చెప్పాలండి, మర్చిపోతండి ప్లీజ్. గంటలు నిలబడి గొంతు తెగేటట్లు అరుస్తున్నాడు. కయ్యంలో ఇచ్చే ఒక కానుక ఎలాంటిదంటే ఇష్టం లేకుండా ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఒక ₹1 మనస్ఫూర్తిగా హేబేలు ఎలాగిచ్చాడో మనస్ఫూర్తిగా ఇచ్చాడు. 2, మనలో కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే దేవునికి ఇవ్వంగానే రావాల్సిన ఆశీర్వాదం. హల్లెలూయా. ఇవ్వంగానే టక్కుమనలేయాలి. చెట్టు పెట్టినావండి, మామిడికాయ చెట్టు పెట్టినావు, మామిడికాయ చెట్టు పెట్టగా టక్కుమనలేయాలా లేకపోతే దినాలు పడాలి వద్దండి? మీరే చెప్పాలి. దినాలు పడాలి కదా, సంవత్సరం పడుతుంది, సంవత్సరం. మామిడి పండు ఒక ముక్క తినడం మేల, చెట్టు పెడితే అనేక పండ్లు తినడం మేల. గట్టిగా హల్లెలూయా, గట్టి చెప్పాలా? అనేక పండ్లు రావాలంటే పెట్టాలి. వద్దు అంత ఓపిక లేదంటే తినే. మీరే తెలుసుకొని తినేస్తారో మనం చూస్తాం. ఆమేన్. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినందుకు, ఓపిక తప్పినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. సమయం ఇచ్చిన దైవజనులకు హల్లెలూయా. కర్తల నామమున మహిమ కలుగుగాక. ನಾವು ವ್ಯಕ್ತಿ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತು, ಪುರಾಣ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತು. ಪುರಾಣ ಗೊತ್ತಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಕ್ಚುಲಿ 3 ವ್ಯಕ್ತಿಗಳ ಬಗ್ಗೆ ದೇವರು ತನ್ನ ದಾಸನ ಮೂಲಕ ಮಾತಾಡ್ತಾರೆ. ವರ್ಷದ 4ನೇ ಭಾನುವಾರ ಅದ್ಭುತಕರವಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. ತೆಗೆಯೋಣ, ವಾಕ್ಯ ತೆಗೆಯೋಣ. ನಾನು ಸಮಯ 15 ನಿಮಿಷ ಸಮಯದಕ್ಕಾಗಿ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋಗ್ತೇನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಬ್ರಹಾಂ ಹೇಳಿದ ಇಬ್ಬರ ಬಗ್ಗೆನೇ ಹೇಳ್ತೀನಿ. ಅವರಿಬ್ಬರ ಬಗ್ಗೆನೇ ಕೆಲವು ವಿಷಯ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಅಬ್ರಹಾಂ ಕೆಲವು ವಿಷಯ ಎಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ದಾನೋ ಅದನ್ನ ನಾನು ಕವರ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೂದನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 10ನೇ ವಚನ. ಯೂದ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಎಷ್ಟು ಅಧ್ಯಾಯಗಳಿವೆ? ಯೂದ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ಅಧ್ಯಾಯಗಳಿವೆ? ಎಷ್ಟು ಅಧ್ಯಾಯ? 1ನೇ ಅಧ್ಯಾಯ. ಇದು ಬೈಬಲ್ ಎಷ್ಟೇ ಪುಸ್ತಕ? ಕೊನೆ ಪುಸ್ತಕ 65ನೇ ಪುಸ್ತಕ. ಹಲ್ಲೆಲೂಯಾ. 65ನೇ ಪುಸ್ತಕ. ಯೂದನು ಕೆಲವು ವಿಷಯಗಳು ಬರೀತಾರೆ. ಅವನು ಎಲ್ಲಾ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನೋಡೋದ್ರಿಂದ ದೇವದೂತರ ಬಗ್ಗೆ ಬರೀತಾನೆ, ಮೋಶೆ ಕುರಿತು ಬರೀತಾನೆ, ನೋಡುತ್ತೇವೆ ಕೈಯಲ್ಲಿ ಹೇಗೆ ಬಗ್ಗೆ ಬರೀತಾನೆ, ನೋಡುತ್ತೇವೆ ಅನೇಕ ಬಗ್ಗೆ ಬರೀತಾ ಕೆಲವು ಮಾತುಗಳು ಹೇಳ್ತಾನೆ. ಅವರು ಹೇಗೆ ಜೀವನ ಮಾಡ್ತಾರೆ ಓದೋಣ. ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ 9ನೇ ವಚನದಿಂದ ಓದೋಣ, 9ರಿಂದ 11ರವರೆಗೆ. ಆದರೆ ಪ್ರಧಾನ ದೇವದೂತನಾದ ಮಿಕಾಯೇಲನು ಮೋಶೆಯ ಶವದ ವಿಷಯದಲ್ಲಿ ಸೈತಾನನಿಗೆ ವ್ಯಾಜ್ಯ ಮಾಡಿದಾಗ ಆದರೆ ಈ ಜನರು ತಮಗೆ ಗೊತ್ತಿರದ ಎಲ್ಲವನ್ನೂ ದೂಷಿಸುತ್ತಾರೆ.
ಅವುಗಳಲ್ಲಿ ತಮ್ಮನ್ನು ಕೆಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಅವಾಗ ತಮ್ಮನ್ನ ಕೆಡಿಸಿಕೊಳ್ತಾರಂತ. ಅವರ ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ? ಅವರ ಗತಿಯನ್ನು ಹೇಳಲಿ. ಇವರು ಕಾಯಿನ ಮಾರ್ಗ ಹಿಡಿದವರು, ದ್ರವ್ಯ ಸಂಪಾದನೆಗೋಸ್ಕರ ಬಿಲಾಮನ ಭ್ರಾಂತಿಯಲ್ಲಿ ಪೂರ್ಣವಾಗಿ ಮುಳುಗಿದವರು, ಕೋಲಾಹಲಂತೆ ಎದುರು ಮಾತನಾಡುವವರಾಗಿ ಇವರು ಸಮುದ್ರದೊಳಗಿನ ಗುಪ್ತವಾದ ಬಂಡೆಯಲ್ಲಿದ್ದು ನಿಮ್ಮ ಪ್ರೇಮ ಭೋಜನಗಳಲ್ಲಿ ಸೇರಿ ತಿಂದು ಕುಡಿಯುತ್ತಾರೆ. ನಿರ್ಭಯರಾಗಿ ಸ್ವಂತ ಹೊಟ್ಟೆಯನ್ನೇ ನೋಡಿಕೊಳ್ಳುವ ಕುರುಬರಾಗಿದ್ದಾರೆ. ಇವರು ಗಾಳಿಯಿಂದ ಹೊಡೆದುಕೊಂಡು ಹೋಗುವ ನೀರಿನ ಮೇಘಗಳು, ಎಲೆಗಳು ಉದುರಿ ಹಣ್ಣು ಬಿಡದ ಒಣಗಿ ಹೋಗಿ ಬೇರು ಸಹಿತ ಕಿತ್ತು ಬಿದ್ದ ಮರಗಳು, ಸ್ವಂತ ಅವಮಾನವೆಂಬ ನೊರೆಯನ್ನು ಕಾರುವ ಸಮುದ್ರದ ಹುಚ್ಚು ತೆರೆಗಳು ಆಗಿದ್ದಾರೆ. ಅಲಿಯುವ ನಕ್ಷತ್ರಗಳಾದ ಇವರ ಪಾಲಿಗೆ ಕರಗತಿಸದ ಬಿಟ್ಟಿರುವುದು. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಮೊದಲು ಬರೀತಾನೆ, ನಾನು ಮೊದಲು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಮೋಶೆ ಸಾಯಂಗಿಲ್ಲ. ಧರ್ಮಶಾಸ್ತ್ರ 34ನೇ ಅಧ್ಯಾಯ ಓದಿದ್ರೆ ನಾನು ಮೋಶೆ ಸಾಯಂಗಿಲ್ಲ. ದೇವರೇ ಮೋಶೆ ಶರೀರವನ್ನು ಬಿಡಿಸ್ತಾನೆ. ದೇವರೇ ಮೋಶೆ ಶರೀರವನ್ನು ಬಿಡಿಸ್ತಾನೆ. ಹೇಗೆ ಹೇಳ್ತೀಯ ಮಾಸ್ಟರ್ ಕೇಳಬಹುದು. ಸ್ವಲ್ಪ ಹೋಗೋಣ. ಧರ್ಮಶಾಸ್ತ್ರ 34ನೇ ಅಧ್ಯಾಯ ಹೋಗೋಣ. ಧರ್ಮಶಾಸ್ತ್ರ 34ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. ಏನಂತ? ಮೋವಾಬರ ದೇಶದಲ್ಲಿ ದೇಹ ಬಿಟ್ಟು. ಅಂದ್ರೆ ಮೋಶೆ ರೋಗ ಬಂದು ಸತ್ತನ ಅಥವಾ ಮೋಶೆ ಆಯುಷ್ಕಾಲ ಮುಗಿದು ಸತ್ತನ? ದೇವರೇ ತಗೊಂಡ. ಮೋಶೆ ದೇವರೇ 120 ಪೂರ್ಣ ಆಯುಷ್ಯ ಆದ ನಂತರ ದೇವರು ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಮೋಶೆ ಇದು ಸಾಕು, ನಿನ್ನ ಆತ್ಮನ ತಗೊಂಡ್ಬಿಡ್ತೇನೆ, ನಿನ್ನ ಶರೀರ ಬಿಟ್ಬಿಡು. ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಯಾವಾಗ ಆತ್ಮ ಶರೀರವನ್ನು ಬಿಡ್ತು, ಶರೀರ ಅಂತ ಅವಾಗ ಮೋಶೆ ಶರೀರಕ್ಕೋಸ್ಕರ ಮೋಶೆ ಶರೀರವನ್ನು ಮೋಮಿನ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಸಮಾಧಿ ಮಾಡಲಾಗಿತ್ತು ಅಂತ ಕೇಳಿಸ್ತೇವೆ. ಆದ್ರೆ ಮೋಶೆ ಶರೀರಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಇಬ್ಬರು ಜಗಳ ಆಡ್ತದ. ಯಾರ ಜಗಳ ಆಡ್ತಾರ? ದೇವದೂತನು ಸೈತಾನ ಜಗಳ ಆಡ್ತಾರ. ದೇವದೂತನು ಸೈತಾನ ಜಗಳ ಆಡ್ತಿರುವ ಸಮಯದಲ್ಲಿ ದೇವದೂತನು ಆ ಶವ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವದೂತ ಸೈತಾನ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಆ ಶವಕ್ಕಾಗಿ ಹೋರಾಡ್ತಾರ. ಆದರೆ ದೇವದೂತನು ಸೈತಾನಕ್ಕೆ ಹೋರಾಡಲಾರದೆ ದೇವರಿಗೆ ನ್ಯಾಯ ಮಾಡ್ತಾನ, ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಅವನು ಹೇಳ್ಬಿಡ್ತಾನ. ಅಂದ್ರೆ ಅವನು ದೂಷಣೆಯ ಮಾತು ಆಡಲಾರದೆ, ಕೆಟ್ಟ ಮಾತು ಆಡಲಾರದೆ ದೇವರಿಗೆ ನೋಡ್ಕೊಂತಾನ, ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ. ನಾವಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಗೊತ್ತಾ? ಅವರು ಸೈಯದನ ತಕ್ಕತೆಯಂತೆ ಸೈತಾನನ ಸಾಮ್ರಾಜ್ಯದವರು ಅವರು ಏನಾದರೂ ಜಗಳ ಬಗ್ಗೆ ಅವ್ರಿಗೆ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಆದ್ರೆ ಆ ಸ್ವಭಾವವನ್ನು ಮಿಕಾಯೇಲನು. ಮಿಕಾಯೇಲ ಯಾರು? ಮಿಕಾಯೇಲ ಕೆಲಸ ಏನು? ಸಂದೇಶವನ್ನು ಯುದ್ಧ ಮಾಡೋನು. ಆಕ್ಚುಲಿ ಯುದ್ಧ ಮಾಡೋನು. ಅವರ ಶಕ್ತಿ ಇದೆ. ಸೈತಾನ ಯಾರು? ದೇವ್ರನ್ನ ಮಿಕಾಯೇಲನು ಯುದ್ಧ ಮಾಡೋನು. ಆದ್ರೆ ಯುದ್ಧ ಮಾಡಿ ಗೆಲ್ಬೋದಾಗಿತ್ತು. ದೇವರೇ ನೋಡ್ಬೋದು. ಶಕ್ತಿ ಇದೆ, ಬಲ ಇದೆ, ಅದೇ ಜ್ಞಾನ. ನಾವು ಕೂಡ ಲೋಕದಲ್ಲಿ ಅಡ್ಡನ ಪ್ರಕಾರ ನಾವು ಹೋಗದಂತೆ ನಾವು ನಾವೇನಂತ ದೇವರ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ನಾವು ಸಾಧ್ಯ.
ಸೈತಾನನು ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಆಗದಂತೆ, ಸೈತಾನ ನಮ್ಮನ್ನು ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಮೇಳಕ್ಕೆ ಹೋಗದಂತೆ, ಸೈತಾನ ನಮ್ಮನ್ನು ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಕೆಳಗೆ ನಾವು ಡಬಲ್ ಮಾಡಬೇಕು. ಸೈತಾನ ಈಗ ನಾವು ಡಬಲ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಕೂಡ ಡಬಲ್ ಮಾಡೋ ಉದ್ದೇಶ ನಾವು ನಮ್ಮನ್ನ ಮಾಡಬೇಕು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ. ನಾವು ನಮ್ಮಲ್ಲಿ ಕೆಲವು ವಿಷಯ ಏನ್ ಗೊತ್ತಾ, ಸೈತಾನ ಹಾಗೆ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಕೂಡ ನಾವು ಏನ್ ಮಾಡ್ಕೋ ಅವನ ದಾರಿ ನಾವು ಹೋಗ್ಬೇಕು ಇಷ್ಟ ಮಾಡ್ತೀವಿ. ಮಿಕಾಯೇಲನು ಸೈತಾನನ ದಾರಿ ಹೋದ, ದೇವರ ದಾರಿ ಹೋದ. ಯಾವ ದಾರಿ ಹೋದ? ದೇವರೇ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಅವನೇನ್ ಮಾಡ್ದ? ದೇವರ ದಾರಿ ಹೋದ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಷ್ಟು ಜನ ನಾವು ಇವತ್ತು ದೇವರ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ? ದೇವರ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೀವಾ? ನಾವು ಸೈತಾನನ ದಾರಿ ಹೋಗ್ತೀವಿ. ಇಲ್ಲಿ 3 ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನೋಡುತ್ತೇವೆ. 3 ವ್ಯಕ್ತಿಗಳು, ಕಯೀನನು, ಬಿಲಾಮನು, ಕೊರಾಹನು. ನೋಡ್ತೇವೆ ಸಮಯದ ಅಭಾವದಿಂದ ಅಬ್ರಾಮು ಇಬ್ಬರದೇ ಹೇಳಿದ್ದಾನೆ. ನೋಡ್ತೇವೆ ಈ ಚರಿತ್ರೆನ ಹೋಗ್ತಾ ಹೋದ್ರೆ ಕಯೀನನು ಯಾರ ಮಗನು? ಯಾರ ಕಯೀನನ ಅಪ್ಪಯಿಸಿದ ಯಾರು? ಆದಾಮನ ಯಾರು? ದೇವರ ಮಗನು, ದೇವರ ಸೃಷ್ಟಿ. ನೋಡಿ, ದೇವರ ಮಗನು ಆದಾಮನ ಮಗ. ಆದ್ರೆ ಆದಾಮನಿಗೆ ಇರುವಂತಹ ಸ್ವಭಾವ ಕಲಿಯಲಿಲ್ಲ. ದೇವರು ಕೇಳಿಲ್ಲ ಕಾಣಿಕೆ ಕೊಡಿದ್ದಾರೆ, ದೇವರು ಕೇಳಿಲ್ಲ ಅದನ್ನು ಬಲಿ ಕೊಡಬೇಕಾಗಿ. ಆದ್ರೆ ದೇವರೇ ಅವ್ರ ತಂದೆ ತಾಯಿಗೋಸ್ಕರ ಬಲಿ ಕೊಟ್ಟ. ಏನ್ ಮಾಡ್ದ? ಅವರು ಬದ್ದಲಿಯಾಗಿದ್ದಾರೆ ತಿಳ್ಕೊಂಡು ದೇವರು ನೋಡ್ತೇವೆ ಅವರಿಗೋಸ್ಕರ ಚರ್ಮದಾಗಿಯನ್ನು. ಆದ್ರೆ ಇವರು ಕಾಲಕ್ರಮೇಣ ಇವನು ದೇವರಿಗೆ ಬಲಿ ತಪ್ಪ ಮಾಡ್ತಾನೆ. ದೇವ್ರು ಕೊಡೋದಕ್ಕೆ ಬರ್ತಾನೆ, ದೇವ್ರು ಕೇಳಿಲ್ಲ ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದಾಗ ಕೊಡಬೇಕೆಂಬ ಆಸೆ ಇದೆ, ಆದ್ರೆ ಕೊಡಬೇಕಾದ ಪದ್ಧತಿ ಗೊತ್ತಿಲ್ಲ. ಕೊಡಬೇಕೆಂಬ ಆಸೆ ಇದೆ, ಕೊಡಬೇಕಾದ ಪದ್ಧತಿ. ಕೆಲವು ಜನಕ್ಕೆ ಆಸೆ ಕೊಡಬೇಕಾದ ಪದ್ಧತಿ ಗೊತ್ತಿಲ್ಲ. ನೋಡ್ರಿ, ಯಾವಾಗ ಅವನು ಲೌಕಿಕವಾಗಿ ಆಶೆಪಟ್ಟು ಲೌಕಿಕವಾಗಿ ದೇವರು ಪಡೆದು ಹೋದ್ನೋ ಆ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಅವನನ್ನ ಗದರಿಸ್ತಾನೆ. ದೇವರು ಗದರಿಸಿದಾಗ ನೋಡುತ್ತೇವೆ ಕೈಯನ್ನು ಮಾಡೋದು ಕೆಲಸ ಗೊತ್ತಾ, ಆ ಸ್ಥಳ ಬಿಟ್ಟು ಓಡಿ ಹೋಗ್ತಾನೆ. ದೇವರು ಗದರಿಸಿದಾಗ ತನ್ನ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಸ್ವಾಮಿ ನನ್ನ ತಪ್ಪಾಯಿತು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಈಗ ಕೈಯನ್ನು ಅವನ ಒಂದು ಜೀವನ ಹೇಗಿದ್ದ ಗೊತ್ತಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೆಲವು ಸಾರಿ ಜನರು ನೋಡ್ತೇವೆ, ದೇವರು ಸೇವಕರುಗಳನ್ನು ಗದರಿಸುವಾಗ, ದೇವರು ವಾಕ್ಯಗಳನ್ನು ಗದರಿಸುವಾಗ ಜನರು ಓಡಿ ಹೋಗ್ತಾರೆ. ಇದ್ದಕ್ಕಿದ್ದ ವಾಕ್ಯವನ್ನು ಬೋಧಿಸುವಾಗ ಜನರು ಖುಷಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ, ಜನರು ಆಸೆ ಪಡೋದಿಲ್ಲ. ದೇವರ ವಾಕ್ಯದಂತ ದೇವರು ಆತನಿಗೆ ಇದ್ದ ಹಾಗೆ ಮಾತಾಡ್ತಾನೆ. ಯಾವಾಗ ನಾವು ದೇವರಿಂದ ದೂರ ಬಂದು ಏನಾದ್ರು ಗೊತ್ತಾ, ಕೋಪ ಬಂತು, ಕೋಪದಿಂದ ಪಾಪ ಮಾಡಿದ, ಪಾಪದಿಂದ ಏನಾದ ನಾಶ ಮಾಡಿದನು. ನೋಡ್ತೇವೆ ಅನೇಕರು ಕೂಡ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಏನು ಗೊತ್ತಾ, ಕೋಪದಿಂದ ಅನೇಕ ಸರಿ ಪಾಪವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಪಾಪದಿಂದ ಏನಾಗ್ತದೆ, ನಾಶವಾಗ್ತದೆ. ಇವತ್ತು ನಾಶ, ಪಾಪದ ಸಂಬಳ ನಾಶ, ಪಾಪಕ್ಕೆ ಗುರಿಯಾಗ್ತದೆ. ಆದ್ರೆ ದೇವದೂತನು ಆ ವಿಧವಾಗಿ ಮಾಡಿಲ್ಲ. ದೇವರ ಮನೆಗೆ ಅವರು ನನಗೆ ಅದೇ ಮಾಡಿದ್ದಾರೆ, ಇವರು ನನಗೆ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಲ್ಲ, ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಹೊಸ ಒಂದು ವಾರದಲ್ಲಿ ಮೊದಲನೆಯ ಭಾನುವಾರದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡ್ತೇವೆ ಗೊತ್ತಾ. ನೋಡ್ತೇವೆ ಅವರು ನನಗೆ ಹೀಗೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಮಾಡೋದಲ್ಲ. ನೋಡುತ್ತೇವೆ ದೇವದೂತನು ಏನು ಮಾಡಿದ ಅದನ್ನು ನಾವು ಮಾಡುತ್ತೇವೆ. ದೇವದೂತನೇ ಮಾಡಿದ, ದೇವರಿಗೆ ನೋಡ್ಕೊಳ್ತಾನೆ. ನಾವು ಅವರು ನನಗೆ ಅದೇ ಮಾಡಿಸಿದ್ದಾರೆ, ಇವ್ರು ನನಗೆ ಇದು ಮಾಡಿಸಿದ್ದಾರೆ, ಅವ್ರು ನನಗೆ ಇದು ಮಾಡ್ತಾರ, ನನಗೆ ಇದು ಮಾಡ್ತಾರ, ನನಗೆ ಕೂತ್ಕೊಳ್ಳೋಕೆ ಬಿಡ್ತಾರ, ನನ್ನ ಎತ್ಕೊಳ್ಳೋಕೆ ಬಿಡ್ತಾರ. ದೇವದೂತರ ಮಾರ್ಗವನ್ನು ನಡೆಯೋಣ.
ಮನುಷ್ಯರ ಮಾತು ಹಿಡಿದು ಬೇಡ. ಯಾವಾಗ ನೋಡ್ತೇವೆ ದೇವರ ಮನೆಗೆ ತಿರುಗಿದ್ರೆ ಕೈಯಿನನು ಅವರ ಜೀವನವೇ ಬೇರೆ. ಗದರಿಸುವ ಮನುಷ್ಯರ ಇಚ್ಛೆಗಳಿಗೆ ಅನೇಕ ಜನ ಬಿದ್ದೋಗ್ತಿರ್ತಾರೆ. ಆದ್ರೆ ದೇವರ ಬಗ್ಗೆ ನಾವು ತಿರುಗಬೇಕು. ಕೈಯಿನ ದೇವರ ತಿರುಗಿಲ್ಲ, ದೇವರೇ ಗದರಿಸಿದ. ನಾನೇನು ನನ್ನ ತಮ್ಮನಿಗೆ ವಾಚ್ಮನ, ನಾನು ಹೌದಾ ನನ್ನ ತಮ್ಮನಿಗೆ ನನ್ನ ಸಾಕಾಯ್ತ ನಾವೇನ್ ಮಾಡ್ಲಿ. ಅನೇಕ ಜೀವಿತಗಳು ಹಾಗೆ ದೇವರ ದೂರ ಹೋಗಿದ್ದಾರೆ. ದೇವರಿಂದ ದೂರ ಹೋಗುವಾಗ ನೋಡ್ತೇವೆ ಯಾವ ವ್ಯಕ್ತಿ ದೇವರ ದೂರ ಹೋಗ್ತಾನೋ ಅವನಲ್ಲಿ ಸೈತಾನ ಸ್ವಭಾವಗಳು ಬರ್ತವೆ, ಸೈತಾನದ ಇಚ್ಛೆಗಳು ತುಂಬಿಕೊಳ್ತವೆ, ಸೈತಾನ ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ ದೇವರ ಕಡೆ ತಿರುಗುವಂತಹ ಬಿಲಾಮನ ನೋಡುತ್ತೇವೆ. ಬಿಲಾಮನ ಸ್ವಭಾವ ನೋಡುವುದಾದ್ರೆ ಅರಣ್ಯಕಾಂಡದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. 22ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡುವುದಾದ್ರೆ ನಾನು ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೆ, ಅವನು ಏನ್ ಮಾಡ್ದ? ದೇವರ ಮಾತಿಗೆ ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡ. ಅವನೇ ಮಾಡ್ದ, ಮನುಷ್ಯಂತೆ ಹೋದ ಬಾಲಾಕನಂತೆ ಹೋದ. ಹೋಗಿ ಕೊನೆಗೇನಾದ? ದೇವರು ಇಷ್ಟು ಗದರಿಸಿಕೊಂಡು ಅರ್ಥ ಮಾಡಬೇಕು. ಕೆಲವು ಸಾರಿ ಎಷ್ಟೋ ಜನ ದೇವರು ಗದರಿಸ್ತಾ ಇರ್ತಾರೆ, ಅರ್ಥ ಮಾಡಬೇಕು. ದೇವರು ನಿನ್ನ ಗದರಿಸುವಾಗ ದೇವರು ತಿರುಗಿದ್ಯಾ? ಇದು ಆಶೀರ್ವಾದ ಐತಿ. ದೇವರು ಗದರಿಸುವಾಗ ಅಥವಾ ದೇವರು ನಮ್ಮ ಸಹ ಮಾತಾಡುವಾಗ ಅಥವಾ ದೇವರನ್ನು ಸರಿ ಮಾಡುವಾಗ ನಾವು ದೇವರಿಗೆ ತಿರುಗಬೇಕು. ಸೈತಾನನ ಒಂದು ಏನಾಗ್ತದೆ ನೋಡುತ್ತೇವೆ. ಸಮುದ್ರದ ಅಲೆಗಳು ಯಾಕೆ ಬರ್ತಾವೋ, ನೀರಿಲ್ಲದ ಮೇಘಗಳು ಎದುರಾಗಿ ಎಲೆಗಳು ಉದುರಿ ಹಣ್ಣು ಬಿಡದ ಒಣಗಿ ಹೋದ ಗಿಡದಂತೆ ಅಜೀವ ನಮಗೆ ಬೇಕಾ? ಅಜೀವ ನಮಗೆ ಬೇಕಾ? ಒಣಗಿ ಹೋಗಿ ಬೇರು ಸಹ ಕಿತ್ತು ಬಿದ್ದ ಮರಗಳು ಸ್ವಂತ ಅವಮಾನವೆಂಬ ಸೊರೆಯನ್ನುತ್ತಾ ಕಾರುವ ಸಮುದ್ರದ ಹುಚ್ಚು ತೆರೆಗಳು ಆಗಿದ್ದಾರೆ. ಕೆಲವರು ಹೇಳ್ತಾರ ಹುಚ್ಚ ತೆರೆಗಳು. ಈ ಮೂವರ ಬಗ್ಗೆ ನೋಡೋದಾದ್ರೆ ಆಳವಾಗಿ ನೋಡೋದಾದ್ರೆ ನೋಡುತ್ತೇವೆ, ಅವರು ಬಹಳ 2ನೇ ಪೇತ್ರ 2ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ಸಹೋದರ ಹೇಳ್ತಿದ್ರು. ಅಲ್ಲಿ ನೋಡುತ್ತೀವಿ ಆ ಪದವನ್ನು ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋ ಸೋದರಾಗೋಣ. ಅಲ್ಲಿ ಹೇಳ್ತಂತ ಸ್ಪಷ್ಟವಾಗಿ 2ನೇ ಪೇತ್ರ 2ನೇ ಅಧ್ಯಾಯ 13ರಿಂದ 15 ಹೋದ್ರಿ. 2ನೇ ಪೇತ್ರ 2ನೇ ಅಧ್ಯಾಯ 13ರಿಂದ 15 ದುಂದುಗಾರಿಕೆಯಲ್ಲಿ ಹಗಲನ್ನು ಕಳೆಯುವುದೇ ಸುಖವನ್ನೆನಿಸುತ್ತಾರೆ. ಏನಂತ? ಉಂಡು ಕುಡಿದು ಅವಮಾನಕರ. ಏನಂದ್ರೆ ಕುಡಿಯುವವನ್ನ ಜನ ಗೌರವಿಸ್ತಾರ, ಕೇಳಿಸ್ತಾರ, ಕೈಲಿ ಬಿದ್ದಾನ, ಇವಳ ಕೈಲಿ ಬಿದ್ದಾನ, ಕೆಲವು ಜನ ಕುಡಿದು ತಿಂಬೋದೇ ಜೀವನ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಅದೆಲ್ಲ ನಿಜವಾದ ಜೀವಿತ ಹೇಳ್ಬೋದ್ರಿಂದ ಇವರು ಇವರು ಜಾಗದಲ್ಲಿ ತುಂಬಿದ ಮತ್ತು ಪಾಪವನ್ನು ಬಿಡಲಿಲ್ಲದೆ ಕಣ್ಣುಳ್ಳವರು, ಚಪಲಚಿತ್ತರು, ಮರಳುಗೊಳಿಸುವವರು, ಲೋಕದ ತೇರ್ಗಡೆ ಹೊಂದಿದ ಮನಸ್ಸುಳ್ಳವರು ಯಾರಾಗಿದ್ದಾರಂತ? ಆಶ್ರದಕ್ಕೆ ಪಾತ್ರ, ಶಾಪಕ್ಕೆ ಪಾತ್ರ. ಯಾರಾಗಿದ್ದಾರೆ? ಶಾಪಕ್ಕಿನ ಆಶೀರ್ವಾದಕನ ಶಾಪ. ಜಾರತ್ವ ಮಾಡುವವರು,
ಮತ್ತರಾಗುವಂತವರು ಇವರಿಬ್ಬರು ಏನಂತಾರ ಶಾಪಕ್ಕೆ. ನಾನು ಮತ್ತೊಂದು ಮಾತು ನೇರವಾಗಿ ಹೇಳಿ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಪರನ ಹೆಂಡತಿಯನ್ನು ಮುಟ್ಟುವವನು ಬೆಂಕಿಯನ್ನು ಮುಟ್ಟಿದ ಪ್ರಕಾರ, ಪರನ ಹೆಂಡತಿಯನ್ನು ಮುಟ್ಟಿದವನು ಬೆಂಕಿಯನ್ನು ಮುಟ್ಟಿದ ಪ್ರಕಾರ. ವಾಕ್ಯ ತೋರಿಸ್ತಾ ನಾವು ನಿಮ್ಮದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಇದೆ ಮಾತು. ನಾನು ಗೊತ್ತೀನಿ 13ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ಅಧ್ಯಾಯ. ಪರನ ಬೆಂಕಿ ಹೆಂಡತಿಯನ್ನು ಮುಟ್ಟಿದವನು ಬೆಂಕಿಯನ್ನು ಮುಟ್ಟಿದ ಪ್ರಕಾರ. ಕನ್ಯೆಯನ್ನು ಮುಟ್ಟು ಇದಕ್ಕೆ ಕಳಂಕವಾಗುವುದಿಲ್ಲ. ಕನ್ಯೆಯನ್ನು ಮುಟ್ಟಲಿಕ್ಕೆ ಅದು ಕಳಂಕವಾಗುವುದಿಲ್ಲ. ಆದರೆ ಪರಮ ಸೊತ್ತನು ಯಾರೇ ಆಗಲಿ, ಒಂದು ಹೆಂಡತಿ ಆಗಿರಲಿ, ಒಂದು ಎತ್ತು ಕತ್ತೆ ಆಗಲಿ, ಬೇರೆ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿ ಆಗಲಿ, ಏನನ್ನ ನಾವು ಮುಟ್ಟುವುದಕ್ಕೆ ಪರನ ಬೆಂಕಿಯನ್ನು ನಾವು ಮುಟ್ಟುವುದಕ್ಕೆ ನೋಡುತ್ತೇವೆ. ನಾವು ಶಾಪಗ್ರಸ್ತರಾಗ್ತೇವೆ. ಶಾಪದಿಂದ ಕೂಡಿದ್ದು ದೇವರು ಉಳಿಸ್ತಾನ? ದಾವೀದನು ಏನ್ ಮಾಡ್ದ? ದೇವರ ಅಭಿಷಕ್ತನು, ದೇವರ ಮಹಿಮೆ ಕೊಡುವ ವ್ಯಕ್ತಿ. ದಾವೀದ ಏನ್ ಮಾಡ್ದ? ಪರನ ಹೆಂಡತಿಯನ್ನು ಇಷ್ಟಪಟ್ಟ, ಆಕೆ ಸಂಗಮಿಸಿದ, ಆಕೆ ಹೊಟ್ಟೆ ಬರುವಂತೆ ಮಾಡಿದ, ಆಕೆ ಗಂಡನ್ನು ಸಾಯಿಸಿದ. ನಂತರ ಹೋಗಿ ಗುಳಾಡ್ತಾನ, ದೇವೇ ಈ ಮಗನ ಉಳಿಸು, ಈ ಮಗನ ಉಳಿಸು. 3 ದಿನ ಉಪವಾಸ ಮಾಡ. 3 ದಿನ ಉಪವಾಸ ಮಾಡಿದ್ರೆ ಒಂದು ಶಿಷ್ಯ ಸೈನಿಕರು ಹೇಳ್ಬೇಕಾದ ಮಗ ನಿಂತ್ಕೊಂಡು ದಾವೀದ ದಾಳಿಸ್ತಾ ಹೋಗ್ತಾನೆ. ಏನಾಯ್ತು? ಮಗು ಉಳಿದ? ಪಾಪನ ಮಗು ಏನಾಯ್ತು? ಇಲ್ಲಿ ಏನ್ ಬಂತು? ಶಾಪ ಬಂತು. ಇವತ್ತು ದೇವರ ಒಂದು ಶಾಪಗಳು ಅನೇಕರ ಮನೆಗಳನ್ನು ಆಳ್ಲಿಕ್ಕೆ ಕಾರಣ ಬಂದ ನಾವು ಮಾಡಿಕೊಂಡ ಕ್ರಿಯೆಗಳೇ. ಅವರು ಕುಡಿದು ತಿಂದು ದುಂದೌತನ ಮಾಡ್ತಾರ, ಮಾಡಿ ಬಿಟ್ಬಿಡ್ರಿ. ಅವರು ಚರತ ಮಾಡ್ತಾರ, ಮಾಡಿ ಬಿಟ್ಬಿಡ್ರಿ. ಆದರೆ ನೀನು ಅದರಲ್ಲಿ ಪಾಲುಗಾರಿಕೆ ಆದರೆ, ನೀನು ಅದರಲ್ಲಿ ಮಧ್ಯಸ್ಥಿಕೆ ಆದರೆ ನೀನು ಆ ಶಾಪಕ್ಕೆ ಗುರಿಯಾಗ್ತೇನೆ. ಇವತ್ತು ನೋಡುತ್ತೇವೆ ಅನ್ಯರ ಸಂಪ್ರದಾಯಗಳಂತೆ, ಅನ್ಯರ ಕ್ರಿಯೆಗಳಂತೆ ದೇವ ಭಕ್ತರುಗಳು ಇವತ್ತು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅನ್ಯರಂತೆ ಎಲ್ಲವೂ ಅನ್ಯರಂತೆ. ಕ್ರಿಸ್ತ ಸಭೆ ಇವತ್ತು ಅನ್ಯರಿಗೆ ಮಾದರಿಯಾಗಿರಬೇಕು. ಅನ್ಯರಿಗೆ ಮಾದರಿ, ಅನ್ಯರ ಹಾಗೆ ಇವತ್ತು ನನ್ನ ಜೀವಿತ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಕಾರಣ ಗೊತ್ತಾ? ದೇವರು ನನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ್ದಾನೆ. ನಾನು ಮಾರ್ಪಡಿಸಿದ ಕಾರಣ ಏನಾಗಬೇಕು? ಮಾದರಿಯಾಗಿರ್ಬೇಕು. ನನ್ನ ಮಾದರಿ, ನನ್ನ ಜೀವಿತವೇ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸಾಕ್ಷಿ ಜೀವಿತವಾಗಬೇಕು. ನಾನು ಹೋಗಿ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬು ಅಂತ ಹೇಳೋದ್ರಿಂದ ನಾನು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಕಾರಣವಾಗಲೇ ಗೊತ್ತಾಗ್ತಾ ನಿಜವಾದ ಯೇಸುವಿನ ಮಗ ಅಂತ. ನಾನು ಸುಳ್ಳು ಹೇಳಿದ್ರೆ ಮೊಬೈಲ್ ಸೆಟ್ ಮಾಡ್ರಿ. ಇವತ್ತು ಅನೇಕ ನನ್ನ ಸ್ನೇಹಿತರು ವಿಲೇಜ್ ಅಕೌಂಟೆಂಟ್ ಆಗಿದ್ದಾರೆ, ಅನೇಕರು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, ಮುನ್ಸಿಪಾಲಿಟಿಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಬಿಲ್ ಕಲೆಕ್ಟರ್ಗಳಾಗಿದ್ದಾರೆ. ನೋಡ್ತೇವೆ ಅವರೇ ಫೋನ್ ಮಾಡಿ ವಿಶ್ ಮಾಡ್ತಾರೆ. ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ ಕುಡಿದು ಮತ್ತನಾಗಿ ಮದ್ಯಪಾನಕ್ಕೆ ಗುಲಾಮನಾಗಿ ಜೀವಿಸಿದ ನಾನು ಇವತ್ತು ಅವ್ರು ಹೇಗೆ ಗೌರವಿಸಬೇಕು? ಅವರು ದೇವರನ್ನು ಗೌರವಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ಗೌರವಿಸ್ತಾರೆ. ದೇವರನ್ನು ಗೌರವಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ಗೌರವಿಸ್ತಾರೆ. ಗೊತ್ತಾ? ದೇವರಿಂದ ದೂರವಾಗುವುದಿಲ್ಲ. ದೇವರಿಗೆ ನೋಡಿ 15ನೇ ವಚನದಲ್ಲಿ ಇವರು ನೀಟಾದ ಮಾರ್ಗವನ್ನು ಬಿಟ್ಟು ಬೆಯೂರನ ಮಗನಾದ ಬಿಲಾಮನ ಮಾರ್ಗವನ್ನು ಹಿಡಿದು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಈ ಬಿಲಾಮನು ಅಧರ್ಮದಿಂದ ದೊರಕುವ ಅಧರ್ಮದಿಂದ ದೊರಕಲಿಕ್ಕಿರ್ತಕ್ಕಂಥ ನೋಡಕ ಖುಷಿಯಾಗಿರ್ತಂತ, ನೋಡಕ ಚೆನ್ನಾಗಿರ್ತಂತ
ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತೀನ ಪೂರ ಹಾಳು. ಅಧರ್ಮದಿಂದ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ ಯಾವುದೇ ಆಗಲಿ ನಿಂತುಕೊಳ್ಳಕ್ಕಿಲ್ಲ. ಅದು ನಿನ್ನನ್ನು ಹಾಳು ಮಾಡ್ತದೆ. ಅಧರ್ಮದಿಂದ ಸಂಪಾದನೆ ಮಾಡಿರೋದ ನೋಡ್ತೀವಿ. ಆ ದ್ರವ್ಯಾಶಿಗೇನದ ಕಳಗೋದ್ರಿ. ಏನಂತ ಇಲ್ಲಿ ಹಾಡುಗಳು ದೇವ್ರು ಯಾರು ದೇವ್ರು ಮಾತಾಡ್ತಿರೋದ ಏನ್ ಮಾಡ್ದ? ಕತ್ತೆಗೆ ಮಾತಾಡಿ ಮನುಷ್ಯರಿಗೆ ಬುದ್ಧಿ ಹೇಳಿಗೆ ದೇವ್ರು ಉಪಯೋಗ ಮಾಡ್ದ. ಕತ್ತೆ ಹೇಳ್ತು ಬಿಲಾಮನೇ ಬೇಡ, ಬಿಲಾಮನೇ ಬೇಡ. ಬಿಲಾಮನೇ ಮಾಡ್ದ, ಏ ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ, ಕತ್ತೆ ಹೊಡೆದ 2 ಸಾವಿರ. ಕತ್ತೆ ಹೇಳ್ತು, ಏ ನನ್ನ ಕುಡಿದಿದ್ಯಾ? ಕತ್ತೆಗೆ ದೇವ್ರು ಮಾತಾಡೋ ಶಕ್ತಿ ಕೊಟ್ಟ. ಯಾವ್ದಕ್ಕಂತ ಪ್ರಾಣಿಗೆ ದೇವ್ರು ಮಾತಾಡೋ ಶಕ್ತಿ ಕೊಟ್ಟ, ಮನುಷ್ಯನ ಬುದ್ಧಿ ಕಲಿಸ್ಬೇಕಾಗ. ಆದ್ರೆ ಬಿಲಾಮ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡ ಇಲ್ಲ. ಇದು ದೇವ್ರು ಇಷ್ಟೇ ಸಣ್ಣ ಮಾತಾಡಿದ್ರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ. ಈಗ ಗೊತ್ತಾ, ಒನ್ಸ್ ನನಗಲ್ಲ ಬ್ಯಾಟ್ ಬೇಕು, ಕ್ರಿಕೆಟ್ ಬ್ಯಾಟ್ ಇಟ್ಕೊಳ್ತಾನ, ಬ್ಯಾಟ್ ಇಟ್ಕೊಂಡು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಬಾಲ್ಗಳು ಬಂದಂಗೆಲ್ಲ ಆದ್ರೆ ಅದೇ ಮಾತನ್ನ ಕುಡಿಯುವಾಗ ಅವ್ರು ಆನಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಗೊತ್ತಿರಲ್ಲ. ಕೆಲಸ ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಹಾಕ್ತಿರುವಂತಹ ಆ ಒಂದು ಬಾಲ್ಗಳು ನಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸ್ತೇವೆ ನಾವು. ದೇವರು ಮಾತಾಡ್ತದೆ, ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತದೆ, ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತದೆ, ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾನೆ. ಏನಾಗಬೇಕು? ಈ ವಾಕ್ಯ ಒಬ್ಬ ದೇವರು ನಮಗೆ ಕೊಡಲು ಜೀವನ ಮಾಡಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ವಾಕ್ಯ ಹಿಡಿದುಕೊಂಡು ಜೀವನ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಬಿಲಾಮನ ಮಾರ್ಗ ಹಿಡಿದವನು, ಕೈಯಿನ ಮಾಡಲು ಹಿಡಿದವನು, ಕೊರಹನ ಮಾರ್ಗ ಹಿಡಿದವರು ಏನಾದರೂ ದಿನ ವರ್ಷದ ಮೊದಲನೇ ಭಾನುವಾರ ದೇವರ ಅದ್ಭುತ ರೂಪದಲ್ಲಿ ತನ್ನ ದಾಸನ ಮೂಲಕ ಮಾತಾಡಿದ. ಒಂದು ಹಳೆ ವರ್ಷದಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ಒಂದೇ ಸಾರಿ ನಾವು ದೇವರು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. ಒಂದು ಸಾರಿ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. ದೇವರೇ, ನನ್ನಲ್ಲಿ ಕೈಯಿನ ಸ್ವಭಾವ ತೆಗೆದಾಕಮ್ಮ, ನನ್ನಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಬಿಲಾಮನ ಸ್ವಭಾವ ತೆಗೆದ, ನನಗೆ ಕೊರಹನ ಸ್ವಭಾವದ ತೆಗೆದಾಕ ಸ್ವಾಮಿ. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನೀನು ಮಾತನಾಡಿದೀಯ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಮಾತಾಡಿದ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ದೇವರೇ ಕರ್ತನೆ, ನಾನು ಸ್ವಾಮಿ ಜಾಲಕ್ಕೆ, ಮದ್ಯಪಾನಕ್ಕೆ, ಸ್ವಾಮಿ ವಿಗ್ರಹಾರಾಧನೆಗೆ ಮಾನಿಸಲಾಗದಂತೆ, ನೀಚ ಸ್ವಭಾವಗಳನ್ನು ಮಾನಿಸಲಾಗದಂತೆ ನನ್ನನ್ನು ಕಾಪಾಡುವುದಾಗಿ ಬೆದಮರನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಿ. ಶ್ರಮದಲ್ಲಿ ಸಾಧ್ಯವಾದರೆ ಮೋಕರಿಸೋಣ. ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಕೂತ್ಕೊಂಡವರಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಒಂದು ದೇವರು